అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలి? వినాయకుని చేతిలో ఏ వస్తువులు ఉన్నటువంటి విగ్రహాలని తీసుకోవాలి? ఏ రంగు విగ్రహాలను తెచ్చుకోవాలి? విగ్రహాలను తెచ్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మంత్రాలు రాని వారు ఏ మంత్రాన్ని పఠించాలి? విగ్రహాలను తెచ్చుకునేటప్పుడు వినాయకుని చేతిలో ఏ వస్తువులు తప్పనిసరిగా ఉండాలి? మొదలగు అనేక రకాల విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందువులం వినాయకుని పుట్టినరోజుని వినాయక చవితి పండుగగా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజున వినాయకుని ప్రతిమలను సాధారణంగా ఇంటికి తెచ్చి శ్రద్ధాభక్తులతో మనం పూజిస్తాం. అయితే ఈ రోజున కొన్ని నియమాలను పాటిస్తూ అతన్ని పూజించినట్లయితే సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుని ప్రతిమను తెచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహిస్తారు. వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవారు మధ్యాహ్న సమయంలో 11 గంటల నుంచి 1:29 మధ్యలో పూజ చేసుకోవాలి. వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మీరు విగ్రహాన్ని తెచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలను పాటిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. గణేశుని విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు తొండం ఎడమ వైపు వంగి ఉండాలి. అంతేకాకుండా గణేశుని 4 చేతుల్లో ఖచ్చితంగా ఈ వస్తువులు ఉండాలి. ఒక చేతిలో ఉండ్రాళ్ళు, రెండవ చేతిలో శాస్త్రాలు అంటే పుస్తకాలు, మూడవ చేతిలో పవిత్ర దారం అంటే పాశం అండి, తాడులా ఉంటుంది. 4 పరశురాముని ఆయుధం అంటే గొడ్డలి. గణేశుడే స్వయంగా పరశురాముడికి ఈ ఆయుధాన్ని ఇచ్చాడంట. ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల కష్టాలు తీరిపోతాయి. గణేశుని ప్రతిమ కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న ప్రతిమని తీసుకోవాలి. వినాయకుడు నిలబడి ఉన్న విగ్రహాన్ని కొనకూడదు. వినాయకుడు స్థిర చిత్తంతో ఎప్పుడూ ఉంటాడంట. అందువలన వినాయకుడు కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని పూజించడం శుభప్రదం. గణేశ చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అలా వీలు కాని పక్షంలో ఉత్తర దిక్కును పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో పూజ చేస్తే 100 రెట్ల శుభ ఫలితం లభిస్తుంది. వినాయకుడిని 21 రకాల పత్రితో పూజించాలి. వినాయకుడికి ఇష్టమైన 21 రకాల పత్రితో పూజ చేస్తే వినాయకుడు సంతోషించి మనకు ధన సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్య విజయాన్ని ప్రసాదిస్తాడు. వినాయక చవితి రోజున మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. శ్రద్ధాభక్తులతో ఓం గం గణపతయే నమః అని వినాయకుడిని శ్రద్ధాభక్తులతో పూజ చేయండి. ఈ మంత్రం అంటే వినాయకునికి చాలా ఇష్టం. వినాయకుని పూజలో 5, 7, 9, 11 రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇలా వీలు కాని పక్షంలో 3 రకాల నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టాలి. వినాయకునికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు, లడ్డూలు, హారది తప్పనిసరిగా ఉండాలి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది బెల్లం. బెల్లంతో తయారు చేసిన వంటకాలని నైవేద్యంగా వినాయకునికి సమర్పించవచ్చు. ఈ కాలంలో దొరికే అనేక రకాల పూలతో వినాయకుడిని పూజించవచ్చు. అయితే వినాయకుడికి గన్నేరు, తామర పుష్పాలంటే చాలా ఇష్టం. అందువలన ఈ పూలతో పూజిస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసేవారు తమ పూజతో పాటు 3, 5, 7 విగ్రహాలను సందర్శించడం శుభప్రదం. వినాయక చతుర్థి నాడు వినాయక ఆలయాలను సందర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు అంటున్నారు. వినాయక చవితి రోజున నియమనిష్టలతో పూజిస్తే సమస్త సమస్యలు తీరుతాయి. విఘ్నేశ్వరుణ్ణి మనం విఘ్నాలను తొలగించేవాడుగా పూజిస్తాం. అందువలన వినాయక చవితి నాడు శ్రద్ధాభక్తులతో అతన్ని పూజిస్తే మనపై వరాల వర్షాన్ని కురిపిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.